దేవునామానికి మహిమ కలుగును గాక. మన ఇంట్రొడక్షన్ క్లాస్ బై బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, బైబిల్ అర్థ వివరణ ఎందుకు. ఇది మీ నోట్స్ లో చివరిలో ఉండొచ్చు. ఓకే, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. మీ నోట్స్ లో చివరిలో వెతకండి. అప్లికేషన్ పార్ట్ తర్వాత ఉంటుంది. రెండే రెండు పేపర్స్ ఉంటాయి. బై బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, వాక్యానుసారమైనటువంటి అర్థ వివరణ ఎందుకు, వాక్యానుసారమైనటువంటి అర్థ వివరణ ఎందుకు అనేటువంటి టైటిల్ తో ఉంటాయి. ఆ ఇమేజెస్ ముందండి, ఇమేజెస్ ముందే అన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా లాస్ట్ లో. పేజ్ నెంబర్ 47 తర్వాత 47 తర్వాత. వెరీ గుడ్. ఓకే, ఇక మీరు పక్క వాళ్ళతో మాట్లాడద్దు, ఇటే చూడాలా, నా వైపు చూడాలా, స్క్రీన్ వైపు చూడాలా అండి. ఓకే, ఆ వాక్యానుసారమైనటువంటి అర్థ వివరణ ఎందుకు అనుకుంటున్నారు? ఇంటరాక్ట్ అవ్వాలి, త్వర త్వరగా స్పందించాలా. మీరు ఎంత ఫాస్ట్ గా ఒకరిద్దరు స్పందిస్తే నేను ముందుకు వెళ్తాను. ఇంకా సౌండ్ వినబడుతున్నాయి, ప్రశాంతంగా లేదు క్లాస్ లో. ఓకే, ఎందుకు చెప్పండి, అసలు ఎందుకు నేర్చుకోవాలి? వాక్యానుసారమైనటువంటి అర్థ వివరణ ఎందుకు చేయాలి? మనకి ఎందుకు బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది అవసరం, లేదా హెర్మనటిక్స్ అనేది ఎందుకు అవసరం? లేకపోతే ఏమవుతుంది? వాక్యానుసారమైనటువంటి అర్థ వివరణ మనము ఒకవేళ నేర్చుకోకపోతే ఏం జరుగుతుంది? అసలు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు నేర్చుకోవాలి మనం వాక్యానుసారమైనటువంటి అర్థ వివరణ? ఒక రెండు మాటల్లో చెప్పగలుగుతారు ఎవరైనా? దేవునితో సహవాసం చేయడానికి. ఓకే. అప్పుడు రాయబడిన పరిస్థితులు చాలా వ్యత్యాసం, కాల వ్యత్యాసము, భౌగోళిక పరిస్థితులు, చరిత్ర వ్యత్యాసం, ఓకే. వ్యత్యాసం, చాలా వ్యత్యాసం. ఓకే, వాక్యం నుంచి డివేట్ అవుతుంది. వాక్యం నుంచి డివేట్ అవ్వకుండా. ఓకే, ఇంకా ఎవరైనా? దేవుని చిత్తాన్ని తెలుస్తుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. ఓకే, మనం తెలుసుకొని వేరే వాళ్ళకి చెప్పడానికా? ఓకే. పాస్టర్ అవ్వాలంటే బైబిల్ ప్రమోషన్ ప్రిన్సిపల్ కావాల్సి తెలుసు. ఒక ఆర్డినేషన్ ప్రోగ్రామ్ పెట్టుకో, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తలా 5,000 ఇస్తే మేము అందరం వచ్చి నేను ఆర్డినేషన్ చేస్తాం. ఓకేనా? సరే. ఓకే, వాక్యానుసారమైనటువంటి అర్థ వివరణ ఎందుకు? మీరు చెప్పినటువంటి ఆన్సర్లన్నీ కరెక్ట్ అయినప్పటికీ నేను ప్రాథమికంగా ప్రారంభిస్తున్నాను. ఓకే, మీరు చెప్పిన కూడా ముందు ముందు వస్తాయి మీకు. సో ఎందుకు అనంటే, త్వర త్వరగా మీరు చూడండి. నువ్వు నిజంగా దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం, మీరు అక్కడ బ్రాకెట్స్ ఉంటే త్వరగా రాసుకోండి కదా, వింటూ రాసుకోండి. ఓకే, వింటూ త్వరగా రాసుకోండి. మీరు అందులో మళ్ళీ మిస్ అవుతే తర్వాత మీకు అంత ఉపయోగం ఉండదు నోట్స్ కూడా. దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎందుకు ఇంటర్ప్రిటేషన్ అంటే, ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగా లేకపోతే, బైబిల్ అర్థ వివరణ అనేది సరిగా తెలియకపోతే దేవుణ్ణి కూడా మనం సరిగా తెలుసుకోలేం. టు నో గాడ్ అనేది అంటే కరెక్ట్ గా తెలుసుకోవాలి, దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవాలి, రైట్ గా తెలుసుకోవాలి అని అంటే ఇంటర్ప్రిటేషన్ కూడా రైట్ గా ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుడు తెలుసు కానీ సరిగా తెలియదు దేవుడు అంటే. అవునా? దేవుని గుణ లక్షణాలు సరిగా తెలియదు. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవ జీవితంలో దేవుని గుణ లక్షణాలకు వ్యతిరేకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అవునా? నమ్ముతా ఉంటారు చాలా విషయాలు. ఆయన గుణానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యడు అనేటువంటి నమ్మకం నేటి క్రైస్తవంలో చాలా మందికి లేదు. అవునా? కొంతమందికి దేవుడు అంటే ఏదో ఒక అలీబాబా అద్భుత దీపం లాగా, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, అంతే. అంటే అది ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకుంది? దేవుణ్ణి ఈరోజు వాడుకునే ప్రజలు ఉన్నారు కానీ దేవుని చేత వాడబడే ప్రజలు చాలా తక్కువ. అవునా? మనందరూ తెలుసు, క్రైస్తవ సమాజాన్ని మనం గమనిస్తే 90% కంటే ఎక్కువగా దేవుణ్ణి వాడుకునే వాళ్ళే. అసలు ఆ 10% కూడా కంటికి కనిపించరు. దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు ఆ 10% కూడా కంటికి అయితే కనిపించరు. అందులో ముఖ్యంగా సెలబ్రిటీ స్పీకర్లు అసలు ఉండరు కదా. పెద్ద పెద్దగా పేర్లు వినబడతా ఉంటాయి కదా, వాళ్ళలో మాత్రం అసలు ఉండరు. ఎందుకు అని అంటే వాళ్ళు దేవుని ఫస్ట్ సరిగా అర్థం చేసుకోలేదు. అదే ప్రాబ్లం. దేవుని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి దేవుడు తప్పుడుగా మనకి చూపిస్తున్నారు. అవునా? వాళ్ళ వాళ్ళ ప్రసంగాల్లో వాళ్ళు చూపించే దగ్గర అన్ని దేవుని తప్పుగానే చూపిస్తా ఉంటారు. మొదటిది, దేవుణ్ణి మనం కరెక్ట్ గా తెలుసుకోవడానికి అండి. మిగతా సూత్రాలన్నీ మీరు చెప్పినా నేర్చుకుంటాం, అందులో డౌట్ లేదు.
రెండోది ఆత్మ చేత మాత్రమే నడిపించబడాలనుకుంటే రైట్ ఇంటర్ప్రిటేషన్ తెలిసి ఉండాలా. ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆత్మ యొక్క కంట్రోల్లో ఉండాలి, ఆత్మ చేత మాత్రమే నడిపించబడాలి అని అంటే ఖచ్చితంగా వాక్యం యొక్క అర్థ వివరణ తెలిసి ఉండాలి, సందర్భం ఏంటిది అనేది తెలిసి ఉండాలి. ఈరోజు చాలా మంది సందర్భానికి వ్యతిరేకంగా లేఖనాలను ప్రజలకు రుద్దుతూ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఈరోజు భక్తి అనేది ఏమైపోయింది అని అంటే భయపెట్టే వానికి అది ఒక ఎకనామికల్ రిసోర్స్ అయింది. అవునా? భక్తి అనేది భయపెట్టే వానికి ఎకనామికల్ రిసోర్స్ అయింది. భయపడే వాళ్ళని వాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరిని వాడుకుంటారు? ఉమ్. ఒక ఆయన ఏదో ఒక మాట అంటాడు ఒక దాంట్లో, ఒక మూవీలో ఒక చిన్న డైలాగ్ ఏమంటాడంటే, దీస్ పీపుల్ ఆర్ నాట్ గాడ్ లవింగ్ పీపుల్, గాడ్ ఫియరింగ్ పీపుల్ అంటాడు. అంటే నిజమే, ప్రజలు దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవుణ్ణి తెలుసుకుంటారు, భయపడేవారైతే దేవుని ఎప్పటికీ తెలుసుకోలేరు. భయపడే వాళ్ళు ఈ బోధకులకు భయపడతారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. ఇదే సమస్య, మనకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. ఆత్మీయ పరిపక్వతను పొందాలనుకుంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఈరోజు చాలా మందికి స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే తెలియదు. మన క్రైస్తవ పాటలు ఇప్పుడు వస్తున్న పాటలు వింటే ఏమన్నా తెలుస్తుందా? అన్ని డిస్కోలు, రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ అంతా. అసలు భక్తి భావజాలము లోపలికి వెళ్ళి తన్నుకొని రావాలి. అంటే దేవుని గురించి ఆలోచన వచ్చినప్పుడు ఆయన మీద ప్రేమ పుట్టాలి. అవునా? అభిమానం పుట్టాలి, అడోరేషన్ అనేది కలగాలి, రెవరెన్స్ అనేది రావాలి. కానీ ఈరోజు మన క్రైస్తవుల పాటలు ప్రసంగాలు వింటే ఆ ఫీలింగే కలగదు. అవునా? అంటే ఎందుకు? స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది సరిగా లేకపోవడం వలన. నెక్స్ట్, క్రీస్తులో లోతుగా నిలిచి ఉండాలనుకుంటే అబైడింగ్ ఇన్ క్రైస్ట్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు చాలా మందికి మతం తెలుసు కానీ క్రీస్తు తెలియదు, క్రైస్తవ్యం తెలుసు కానీ క్రీస్తు తెలియదు. అవునా? క్రీస్తును ఎలా తెలుసుకోగలుగుతాం? కేవలం వ్యక్తిగతంగా పర్సనల్ గా మాత్రమే తెలుసుకోగలుగుతాం. క్రీస్తును గురించి తెలవడం వేరు, క్రీస్తుయే తెలవడము వేరు. అవునా? మనకు క్రీస్తు గురించి తెలిసేమో కానీ క్రీస్తు తెలియదు. అంతేనండి? నోయింగ్ అబౌట్ క్రైస్ట్ వేరు, నోయింగ్ క్రైస్ట్ వేరు. అవునా? క్రీస్తు గురించి తెలుసుకోవడం వేరు, క్రీస్తును తెలుసుకోవడము వేరు. క్రీస్తు గురించి తెలుసుకోవడం అనేది ఇన్ఫర్మేషన్ మాత్రమే, నాలెడ్జ్ మాత్రమే. అవునా? క్రీస్తునే తెలుసుకోవడం అనేది అనుభవం, ప్రాక్టికల్ లైఫ్ అది. అవునా? చేంజ్ అయిన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అంత నడుస్తున్నప్పుడు మన మాట తీరు, మన ప్రవర్తన, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అవునా? క్రీస్తు గురించి ఎంత తెలుసుకున్నది బుర్రలో ఉంటది, హృదయంలోకి రాదు. అంటే క్రీస్తును వెంబడించాలంటే లాజికల్ ఎవరు వెంబడించలేరు. లాజికల్ ప్లస్ ఎమోషనల్ కూడా వెంబడించాలి, ఆమె ప్రాక్టికల్ కూడా వెంబడించాలి. కొంతమంది క్రీస్తు అంటే ఎమోషన్, కొంతమందికి క్రీస్తు అంటే కేవలం నాలెడ్జ్. అవునా? నో, రెండు రావాలి. అవునా? రెండు బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. సో క్రైస్తవ జీవితాన్ని నమ్మకంగా జీవించాలనుకుంటే కూడా రైట్ ఇంటర్ప్రిటేషన్ ఈరోజు మనకు కావాలి అని, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే బేసిక్ ఉండాలి అనేది మనం చూస్తా ఉన్నాం. సో దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి, దానికి వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి, వాక్య సత్యాన్ని నీ జీవితంలో అన్వయించుకోవాలి. దీన్ని ప్రాపర్ గా అది కావాలి అంటే ఈ మూడు విషయాలు జరగాలి. ఫస్ట్, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం నేర్చుకోవాలి, లేఖనాలను చూడడం నేర్చుకోవాలి, లేఖనాలకు త్రొంగి చూడడం నేర్చుకోవాలి, లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయి అనేది తెలుసుకోవాలి. చాలా మంది లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవట్లేదు. లేఖనాలు మనం వాడుకోవాలని చూస్తున్నాం కానీ లేఖనం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు అనేది ఎవరికి ఈరోజు అవసరం లేదు. అంటే కొంతమంది పిల్లలు లాగా ఉంటారు. పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల దగ్గర అవసరం తీసుకొని వెళ్ళిపోతారు. వాడు తండ్రి పిలిచినా రాడనమాట. అరే నా మాట వినిపించుకోకొస్తా, నా పక్కన కూర్చో, నాతో మాట్లాడు అంటే సమయం లేదంటాడు. అడుక్కొని తీసుకెళ్తాడు అవసరం ఉన్నాయని. అవునా? అలా ఉంటారు అనమాట క్రైస్తవులు కొద్దిమంది. సో వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం, ఏం తెలుసుకోవాలా? మీనింగ్. ఒక స్క్రిప్చర్ ఉంది అంటే దాని మీనింగ్ ఉంటుంది. అవునా? బైబిల్ ఒక లేఖనం రాయబడింది, ఒక వాక్యం ఉందంటే దాని మీనింగ్ ఉంటుందా ఉండదండి? ఉంటుంది. మీనింగ్ ఉంటుందంటే ఉన్న మీనింగ్నే తీసుకోవాలి, లేని మీనింగ్ అక్కడ నుంచి వెళ్ళి తీసుకోకూడదు. ఉన్న అర్థాన్ని మాత్రమే గ్రహించాలి, లేని అర్థాన్ని ఎప్పటికీ తీసుకోకూడదు. సో అలాంటి సూత్రాలు కూడా మనం చూస్తాం. వాక్య సత్యాన్ని నీ జీవితంలో తర్వాత ఏం చేయాలా? అన్వయించుకోవాలి. ఈ అప్లికేషన్ పార్ట్ లో మాత్రం చాలా మంది వీక్ క్రైస్తవం. నిజమేనా?
మోర్ దెన్ 90% వీక్. మొదటి రెండిట్లో కూడా వీక్ ఉన్నాం, ఇక మూడోది అయితే ఇంకా పెద్ద వీక్నెస్ అన్నమాట. అవునా? 20 సంవత్సరాల క్రైస్తవమైనా అది 10 సంవత్సరాల 15 సంవత్సరాల సీనియారిటీ ఉండొచ్చు, కానీ అప్లికేషన్లో మాత్రం సీనియారిటీ ఉండదు. ఇంకెక్కడో వెనుకబడిపోయి ఉంటాం, అంత జూనియర్సే అప్లికేషన్ పాట వచ్చినాం. ఎల్కేజీ, నర్సరీ, ఇంకా కొంతమంది ఎల్కేజీ కూడా కాదు. అవునా? సో ఇదొక ప్రాబ్లం. అయితే అడగాల్సిన 3 ప్రశ్నలు ఉన్నాయి, మనం త్వరగా మనం చూద్దాం. నెంబర్ 1, ఒక సింపుల్ ప్రశ్న. బైబిల్ యొక్క గ్రంథకర్త ఎవరు అనుకుంటున్నారు? ఓకే, దేవుడు, పరిశుద్ధాత్ముడు. రెండొకటైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు? రెండు వేరు వేరా? రెండొకటేనా? అది కూడా తప్పే. ఓకే, చూద్దాం అది. సో ఓకే, సింపుల్ గా చెప్పాలంటే బైబిల్ గ్రంథకర్త ఎవరు అంటే దేవుడే, అందులో డౌట్ లేదు. అనుమానం లేకుండా చెప్పాల్సినటువంటి జవాబు దేవుడు. ఓకే, ఆ దేవుడు లేఖనాలు ఎలా ఇచ్చాడు అనే దానికి రకరకాల జవాబులు ఉన్నాయి. అవునా? గ్రంథకర్త ఒకడే, ఆథర్ ఒక్కరే, బైబిల్కి ఆథర్ ఒకరే ఉన్నారు, నిజమైన ఆథర్. అవునా? సో ఇది సింపుల్, మనందరికి తెలిసిందే కాబట్టి త్వరగా మీకు ఈ బేసిక్ ముందు ముగించేద్దాం. నెక్స్ట్, బైబిల్ను దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? తనను తాను బయలుపరచుకోవడానికి. అంతేనా? ఇంట్లో సెల్ఫ్ ఖాళీగా ఉందని కదా, కాదా? హ్మ్. ఓకే, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే బైబిల్ని దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, దేవుడు ఏమనుకుంటున్నాడంటే ప్రతి మానవుడు తను నన్ను తెలుసుకోవాలి, నేను ఎవరో తెలుసుకోవాలి. అది ఫస్ట్ ఇంటెన్షన్ అన్నమాట. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే ప్రజలు నన్ను తెలుసుకోవాలి. అంతే కదా? ఒక తండ్రికి తన కుమారుడు తనను చూడాలి, తనను పిలవాలి అనే ఆసక్తి కంటే మించింది ఇది. సో దేవుడు ప్రతి మనిషి తనను వ్యక్తిగతంగా తెలుసుకోవాలనేది మొదటి కారణం. రెండోది ఏంటిదంటే ఆయన చిత్త ప్రకారం ఆయన అడుగు జాడలలో నడవడానికి. ఎవరి చిత్త ప్రకారం నడవాలా? దేవునికి ఒక చిత్తం ఉంది, మనందరి పట్ల ఒక చిత్తం ఉంది. నిన్ను అంటే పర్పస్ ఆఫ్ క్రియేషన్ అంటాం దాన్ని, ఎందుకు మనం సృష్టించబడ్డాం అనేది తెలుసుకోవడానికి. ప్రతి మానవుని జన్మ వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఈ కారణాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, అంతే. సో ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా మూడోది, చరిత్రలో తన్ను తాను బయలుపరచుకోవడానికి, బయలుపరుచుకున్న విధానం తెలుసుకోవడానికి. అంటే దేవుడు తన ఎగ్జిస్టెన్స్ ఏంటిది, తన యొక్క ఉనికి ఎలాంటిది, తను ఏమై ఉన్నాడు, తన గుణ లక్షణాలు ఏమై ఉన్నవి, తన నైతిక లక్షణాలు ఎలా ఉంటాయి, రెండోది తన సార్వభౌమిక లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియపరచాలనుకున్నాడు. దేవుణ్ణి అంటే నేను ఇలాగే ఉంటాను, ఎలా పడితే అలాగా ఉండను అనేటువంటి తన నైతిక స్వభావ లక్షణాలు, మరి ఒకటి తన యొక్క సార్వభౌమిక లక్షణాలు అంటాం కదా, సవరన్ అట్రిబ్యూట్స్. సో ఇవన్నీ తెలియపరచాలనుకున్నాడు. ఇదే ఇంతే అనేది మనకు అర్థం కావడానికి. చివరిగా మన ఉనికి ఏంటో తెలుసుకోవడానికి. అవునా? అసలు మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు, మానవుని యొక్క ఎగ్జిస్టెన్స్ కి కారణం ఏంటి, మనిషి యొక్క ఐడెంటిటీ ఎందుకు అనే దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనము ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నెక్స్ట్, లోకంలో శ్రమలు మరియు పాపం ఎందుకున్నాయో తెలుసుకోవడానికి. వాయిస్ కట్ అవుతుంది. హలో అండి, ఇప్పుడు వస్తుందా? నాకు వస్తుంది కదా అమ్మా. అన్న హలో, ఇప్పుడు వస్తుంది సంపత్ అన్న, వస్తుందా? ఇప్పుడు వస్తుందన్న. సో లోకంలో శ్రమలు మరి పాపం ఎందుకు ఉన్నాయో తెలుసుకోవడానికి. చాలా మందికి లోకంలో ఎందుకు శ్రమలు ఉన్నాయి, ఎందుకు చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు పెద్ద పెద్ద డిసాస్టర్స్ మనం చూస్తా ఉన్నాం, తుఫాన్లు కావచ్చు కదా, సునామీ లాంటివి కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు మానవుడు ఎందుకు ఇంత శ్రమ పడాలి, ఎందుకు ఆకలి మరణాలు జరుగుతున్నాయి, ఎందుకు మనిషి రోగాలతో చనిపోతున్నాడు, ఇలాంటి అనేకమైన ప్రశ్నలకు జవాబు తెలియాలి మనకి. అవునా?
ఇవన్నీ తెలుసుకోవడానికి. అలాగే మానవుడు ఎందుకు పాపం చేస్తాడు, ఎందుకు మానవుడు బలహీనుడు, ఎందుకు అబద్ధాలు ఆడతాడు, ఎందుకు తప్పు చేస్తాడు, ఎందుకు పాపం చేస్తాడు, ఎందుకు సమాజంలో నేరస్తుడుగా క్రైమ్ ఎందుకు చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా మనకు జవాబులు తెలియాలి అంటే రైట్ ఇంటర్ప్రిటేషన్ యొక్క అవసరం మనకి ఉంది. నెక్స్ట్, ప్రత్యేకించి యేసుక్రీస్తును మరియు ఆయన రక్షణను తెలుసుకోవడానికి, టు నో క్రైస్ట్, టు నో ఇస్ సాల్వేషన్, ఆయన యొక్క దైవికమైనటువంటి సాల్వేషన్ తెలుసుకోవడానికి క్రీస్తు తెలుసుకోవాలి. క్రీస్తు ఇచ్చే రక్షణ కూడా మానవులకి అర్థం కావాలి. ఈరోజు చాలా మందికి రక్షణ అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సంఘాలలో. అవునండి? ఎందుకు వెళ్తున్నారు అంటే వెళ్తున్నాం అంతే, అవసరాల కోసం, ఆశీర్వాదాల కోసం కదా, ఫీలింగ్స్ కోసం, ఎమోషన్స్ కోసం, స్వస్థతల కోసం, రకరకాల కారణాల చేత వెళ్తున్నారు. అవునా? ఆ? భయమా? అది భయం కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే స్వార్థం అంటారు దాన్ని. భయం ఉంటే వేరే ఉంటుంది కనీసం. నెక్స్ట్, మరణం గురించి మరి భవిష్యత్తు నిత్యత్వం గురించి తెలుసుకోవడానికి. ఏంటి చనిపోతే ఏంటి, ఇంతేనా మానవుడు? ఇక్కడికి వచ్చాం, ఒక 60-70 సంవత్సరాలు జీవించినాం, ఒక ఉద్యోగం చేసినాం, లేకపోతే ఇంకేదో చేసాం, అయిపోయింది అంతేనా? ఇంకేం లేదా? నెక్స్ట్ ఏంటి? మరణం తర్వాత ఒక జీవితం ఉంది, నిత్యత్వం ఉంది, ఎటర్నిటీ ఉంది అనేది అర్థం కావాలా? నిత్యత్వం గురించినటువంటి అండర్స్టాండింగ్ ఇప్పుడే కాదు, సృష్టి మూలాల నుంచి వెళ్ళే ఉంది. అవునా? ప్రతి ప్రజలకు ఏదో రకంగా చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఫీలింగే ఉంటుంది. నమ్మినా నమ్మకపోయినా అది నాస్తికుడు కూడా మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది బహుశా. అవునా? అంటే ఎవరైనా చనిపోతే పరమపదించారు, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళారు, స్వర్గస్థులైనారు, ఏదో చెప్పుకోవాలి. అవునా? అంటే అలాంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాం. ఓకే, మూడోది, బైబిల్ని దేవుడు మనకు ఎలా ఇచ్చాడు? ఎలా ఇచ్చాడని దేవుడు? ఆకాశం నుంచి గుమ్మరించాడా? నో. ఏ క్రైస్తవుడు కూడా పొరపాటున ఆ మాట చెప్పకూడదు. దేవుడు పరలోకం నుండి డైరెక్ట్ నేరుగా బైబిల్ ఇచ్చాడని చెప్పకూడదు. దేవుడు నేరుగా పరలోకం నుండి ఇవ్వాల. బైబిల్ దేవుడు నేరుగానే ఇచ్చాడు, కానీ నేరుగా పరలోకం నుండి ఒక పుస్తక రూపంలో మనకి ఇవ్వలేదు. అది అర్థం చేసుకోవాలి. దేవుడే ఇచ్చాడు, అందులో డౌట్ లేదు. ముందే చూసాం కదా, గ్రంథకర్త దేవుడే. కానీ విధానం వేరు. ఇచ్చిన విధానం అనేది చాలా ప్రధానమైనది. ఒక్కొక్కటి ఒక రకంగా ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏది ఇచ్చినా దేవుడు మనుషులను వాడుకున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనుషులతో మాట్లాడటకు వ్రాతపూర్వకమైనటువంటి ప్రతి విధమైన సమాచారాన్ని, అంటే కమ్యూనికేషన్ ఉపయోగించాడు. అంటే మానవునికి ఏ ఏ కమ్యూనికేషన్స్ ఉన్నాయో, ఒక మానవుడు తోటి మానవునితో ఎలాంటి కమ్యూనికేషన్, ఎలాంటి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాడో ఆ కమ్యూనికేషన్ దేవుడు మానవుల ద్వారా వినియోగించుకున్నాడు. కాబట్టి అది నేరుగా పరలోకం నుండి దిగి రాలేదు. గ్రంథం అనేది, బైబిల్ అనేది నేరుగా పరలోకం నుండి దిగి రాలేదు. కానీ అందులో మాటలు దైవికమైనవి, అందులో మాటలు దేవుడు మనకు అనుగ్రహించినవి. ఇంకో మాటలో చెప్పాలంటే బైబిల్ అనేది మనుషులతో మాట్లాడిన దేవుని మాటలు. దీన్ని ఇంకా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రొఫెసర్ జార్జ్ ఈ ల్యాడ్ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? బైబిల్ మనుషులతో మాట్లాడిన దేవుని మాటలు. ఎవరి మాటలు అండి ఇవి? మనుషులతో మాట్లాడు, కానీ ఎవరి మాటలు అవి? దేవుని మాటలు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. చూడండి, ఉదాహరణ చూద్దాం. బైబిల్ ఎన్ని రకాలుగా మనకు అనుగ్రహించాడో ఇవి త్వరగా మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి, ఉండొచ్చు, నాకు తెలుసు. ఏమున్నాయి బైబిల్లో? దేవుడు కొన్ని కథలు చెప్పి ఒక ఆత్మ సంబంధమైన సందేశాన్ని ఇవ్వడానికి కథల రూపంగా కూడా మనతో మాట్లాడాడు. అవునా? దేవుడు చరిత్ర ద్వారా మాట్లాడాడు మనతో కదా, హిస్టరీ ద్వారా మనతో కమ్యూనికేషన్ చేశాడు. మూడోది, దేవుడు వంశావళుల ద్వారా మనతో కమ్యూనికేషన్ చేశాడు. ఎలా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి మూల పురుషులను ఎన్నుకొని ఆ మూల పురుషుల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. మాట్లాడడం లేదండి, వంశావళుల ద్వారా మాట్లాడు, సంఘటనల ద్వారా కూడా మాట్లాడు, ఇన్సిడెంట్స్ కదా, అనేకమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు కూడా మనకు దేవుడు మనతో కమ్యూనికేషన్ చేసుకోవడానికి వాడినటువంటి మరొక విధానం. ఐదో ధర్మశాస్త్రాన్ని వాడుకున్నాడు దేవుడు. అంటే మానవులతో మాట్లాడుకోవడానికి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని కూడా వినియోగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే పద్యములు. మనందరూ తెలుసు, యోగు నుండి కదా పరమగీతం వరకు పద్యాల ద్వారా కూడా, పద్య భాగం ద్వారా కూడా మనతో ఆయన మాట్లాడు. సామెతలు, పద్యములతో పాటు అందులో సామెతలు కూడా మనం చూస్తాం. ప్రోవర్స్ ద్వారా దేవుడు మనతో కమ్యూనికేషన్ చేశాడు. ప్రవచనాల ద్వారా మాట్లాడాడు. జీవిత చరిత్రల ద్వారా దేవుడు మనతో
మాట్లాడి యోబు లాంటి ఒక కదా అత్యద్భుతమైనటువంటి జీవిత విధానం చరిత్రను మనకు చూపించాడు. అలాగా మాట్లాడు చివరికి దేవుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దాదాపు 40 రకాల ఉపమానములతో దేవుడు తన ప్రజలతో కమ్యూనికేషన్ చేశాడు. అవునా? ఒక 40 ఉపమానాలు చెప్పాడండి, తక్కువలో తక్కువ ఆయన ఉపమానాలు. మనం 4 సువార్తల్లో చూస్తాం, మనందరికీ తెలిసిందే. ఇంకా పత్రికలు, లెటర్స్ అంటాం కదా, పౌలు రాసిన లెటర్స్ ఉన్నాయి, జనరల్ ఎపిస్టల్స్ ఉన్నాయి, అలాగే సందేశాలు ఉన్నాయి, కథనాలు ఉన్నాయి, ఉమ్, అంత్య దినాల సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. తర్వాత పొడుపు కథ. ఎందుకు మాట్లాడుతున్నా అంటే బైబిల్లో సాహిత్య విలువలకి చాలా పెద్దపీట వేసింది. నేను బైబిల్లో ఉన్నంత సాహిత్యం ప్రపంచం నిజంగా చెప్తున్నాను ఏ పుస్తకంలో కూడా మీకు కనిపించదు. ప్రతి పుస్తకం ఒక ప్రత్యేకమైన సాహిత్య శైలి కలిగి ఉంటుంది, కానీ బైబిల్లో సాహిత్య శైలి అనేది విభిన్నమైన రీతిలో ఉంటుంది. మీరు ఏ గ్రంథంలో కూడా చూడరండి, మీరు ఏ గ్రంథం అన్న చూడండి, ప్రతి దానికి ఒకే రకమైన సాహిత్య శైలి ఉంటుంది. కానీ బైబిల్లో ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సాహిత్య శైలిలు ఉన్నాయో అవన్నీ బైబిల్లో కనిపిస్తాయి. సాహిత్య శైలి గురించి ఒక బీట్స్ చేశారు. అవునండి. సో చాలా అంటే మాట్లాడుకోవడానికి రోజులు సరిపోవు, అంతుంది సాహిత్యం. ముఖ్యంగా హిబ్రూ అండ్ గ్రీక్ భాషలో రాయబడినటువంటి బైబిల్, ఈవెన్ అరామిక్ లో కొంత రాయబడింది, మనందరూ తెలుసు. ఈ భాషల్లో సాహిత్యం చాలా హై రేంజ్ లో ఉంటుందన్నమాట. అందుకే చూడండి, పద్య భాగం ఉంది, అవునా, ప్రవచనాత్మక భాగాలు ఉన్నాయి, కథనాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం వేరే బుక్స్ ఉన్నాయి, హిస్టరీ ఉంది బైబిల్లో, అవునా, హిస్టారికల్ బుక్స్ వేరుగా ఉన్నాయి, అవునా, పద్య భాగానికి సంబంధించిన పుస్తకాలు వేరుగా ఉన్నాయి, ప్రవచనాత్మకమైన పుస్తకాలు వేరుగా ఉన్నాయి, సువార్తలు వేరుగా ఉన్నాయి, అవునా, కొత్త నిబంధన హిస్టరీ అపోస్తల కార్యములు వేరు కనిపిస్తుంది, మళ్ళీ సంఘ పత్రికలు వేరుగా ఉన్నాయి, అందులో ఉపమానాలు, కథలు, కథనాలు ఎన్ని ఉన్నాయంటే అసలు. అందుకే ఇన్ని ఉన్నాయి కాబట్టి బైబిల్ ఈజీగా అపార్థము చేసుకుంటారు. అంటే ఆ సాహిత్య శైలి అర్థం కానప్పుడు బైబిల్ అపార్థము చేసుకోబడుతుంది. అవునండి? సింపుల్ లాజిక్ అండి. లా చదివితే ఎలా చదవాలి? లా పుస్తకం లాగానే చదవాలి, అవునా? లాని ఒక న్యూస్ పేపర్ లాగా చదివినాం అనుకోండి, లేదా ఇంకొక రకంగా చదివినాం అనుకోండి, ఏమవుతుంది? అర్థం కాదు. నిజమే కదండి? ఇప్పుడు మన ఐపీసీ పినల్ కోడ్ తీసుకొచ్చి చదివితే మనకు అర్థమవుతుందా అండి? అంటే సామాన్య ప్రజలు నార్మల్ చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు, అవునా? అంటే సెక్షన్స్ ఉంటాయి అందులో, అవునా, క్రైమ్స్ ఉంటాయి, వాటికి ఎలా శిక్ష విధించాలి. ఇప్పుడు అలాగే ధర్మశాస్త్రం అలాంటిది, అవునా కదా? ఇప్పుడు ఎవరు చూస్తే ధర్మశాస్త్రం దగ్గర బైబిల్లో లోపాలు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయంటే అర్థమే ఉండదు. ఒక వ్యక్తి నాతో ఇలాగే ఆర్గ్యుమెంట్ చేశాడు, బైబిల్ అంతా కూడాము ఆ నేరాల గురించి వీటి గురించే ఉంది అన్నాడు, అంటే ధర్మశాస్త్ర గ్రంథాల గురించి. కాబట్టి బైబిల్ పవిత్ర గ్రంథం ఎలా అవుతుంది అన్నాడు. అప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగిన ఏంటి అని అంటే, ఇప్పుడు ఇండియన్ పినల్ కోడ్ అనేది మీరు చదివారు అనుకోండి, ఏముంటాయి అందులో? క్రైమ్సే ఉంటాయి, అవునా, హత్యలు, దోపిడీలు, దొమ్మిలు, అవునా, రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఇవే ఉంటాయి. ఇప్పుడు అది ఇండియన్ పినల్ కూడా అవి చదివిన తర్వాత దాన్ని అపవిత్రమైందని అంటే అర్థం ఉంటుందా? అవునా కదా? అవన్నీ ఉంటాయి, అయినా అది ఏంటిది? అది పవిత్రమైనది, అవునా? ఐపీసీ అనేది పవిత్రమైందా అపవిత్రమైందా? పవిత్రమైనది. అపవిత్రమైనది ఎలా అవుతుంది? సింపుల్ లాజిక్. బహుశా మీరు ఈ లాజిక్ ఎప్పుడు వాడి ఉండరు, అవునా? వాడండి ఎప్పుడైనా. హాస్పిటల్లో రోగులు ఉంటారు, రోగం బాగు చేస్తారు. రోగి పని పాడైపోయినాడు కానీ హాస్పిటల్లో రోగం అయింది కదా. అదే, వెరీ గుడ్. బైబిల్లో క్రైమ్స్ గురించి రాయబడింది. ఎందుకు రాయబడింది? ఆ క్రైమ్ చేస్తే ఎలా న్యాయసమ్మతంగా ఎలా తీర్పు తీర్చాలి అనే విధానంలో రాయబడింది, అవునా? కాబట్టి బైబిల్లో బూతులు ఉన్నాయి, అపవిత్రత ఉంది అనేది సరైనటువంటి విశ్లేషణ కాదు. అప్పుడు ఇదే మాట్లాడండి, ఐపీసీ సెక్షన్ అనేది ఆ తప్ప, పవిత్రమైందా అపవిత్రమైందా అని అడగండి. పవిత్రమైందే అనాలి ఎవరైనా, అవునా? ఒకవేళ పవిత్రమైందంటే పవిత్రమైన గ్రంథంలో ఏంటి దొమ్మిలు, దోపిడీలు, వీటి గురించి ఎందుకు ఉంది అని అడగలరు, అవునా? సింపుల్ కదా. సో ఇలాగా బైబిల్ చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఓకే, నెక్స్ట్. బైబిల్ అధ్యయనము రెండు విధాలండి. బైబిల్ని మనం రెండు రకాలుగా అధ్యయనం చేయొచ్చు. ఓకే, నెంబర్ 1 డిడక్టివ్ స్టడీ అంట. ఏమంటారు? డిడక్టివ్ స్టడీ అంట. అన్న వాయిస్ హలో అండి, అనా అన్న వాయిస్ బ్రేక్ సన్ రైజ్ బ్రేక్ అయ్యి వస్తుందన్న. అప్పుడప్పుడు లో అనేస్తుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, ఓకే అండి, ఇటు ఇటు చూడండి, ఇంకా కిటికీల వైపు ఏం లేదు, మొత్తం ఫ్రంట్కే ఉంది.
డిడక్టివ్ స్టడీ అంటే నిగమన లేదా తీసివేయు, ఉపసంహరించుకోను అంటే హేతుబద్ధం కాని లేదా ఇల్లాజికల్ అనేటువంటి అర్థంతో వాడబడినటువంటి సందర్భం. అంటే డిడక్టివ్ స్టడీ తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేయట్లే. అయితే డిడక్టివ్ స్టడీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. అంటే మనం బైబిల్ని రెండు రకాలుగా స్టడీ చేస్తాం. నేను ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి జస్ట్ అర్థాలు మాత్రమే, ఇంకా నేను డెఫినేషన్ ఇవ్వలేదు. ఇవి జస్ట్ అర్థాలు మాత్రమే, డిడక్టివ్ అనే పదానికి ఉన్నటువంటి ఆ, అర్థాలు మాత్రమే. ఓకే, దీని అర్థం ఏంటి అని అంటే స్టార్ట్స్ విత్ ఏ జనరల్ ట్రూత్, డాక్ట్రిన్ ఆర్ కన్క్లూజన్ అండ్ దెన్ లుక్స్ ఫర్ బైబిల్ వర్సెస్ టు సపోర్ట్ ఇట్ అన్నమాట. అంటే అర్థం ఏంటిది, ముందుగా ఒక సాధారణ సత్యము లేదా ఒక సిద్ధాంతము లేదా ఏదో ఒక నిర్ణయంతో ప్రారంభిస్తాం. ఒక మెసేజ్ అనుకోండి, ఒక టైటిల్ పెట్టుకున్నాం, ఇప్పుడు రక్షణ గురించి మనం ధ్యానించాలి, అవునా? రక్షణ అనే అంశాన్ని గురించి మనం ధ్యానించాలి. ఇప్పుడు ఈ సత్యాన్ని ఏం చేస్తామంటే దీన్ని బలపరచడానికి వచనాలను వెతకడం అన్నమాట. దీన్ని డిడక్టివ్ స్టడీ అంటారు. అర్థమవుతుందా? ఈ రోజు మనం ప్రేమ గురించి మాట్లాడాలనుకున్నాం సంఘంలో. అప్పుడు ఏం చేస్తామంటే ప్రేమ గురించినటువంటి లేఖనాలు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి తీసుకొచ్చి మనం ప్రేమ గురించి మాట్లాడాన్ని డిడక్టివ్ స్టడీ మెథడ్ అంటారు అనమాట. అర్థమైందా? అంటే మనం ఒక నిర్ణయించుకున్నాం, ఈ రోజు మాట్లాడాలి, ఈ రోజు నేను అసూయ గురించి మాట్లాడాలి, లేదా ఈరోజు నేను ద్వేషం గురించి మాట్లాడి, లేదా ఈరోజు నేను ప్రేమ గురించి మాట్లాడాలి అని అనుకున్నాం. అప్పుడు బైబిల్ ఆ ప్రేమ గురించినటువంటి వచన భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి, కన్కాండెన్స్ ఉంటుంది కదా మనకి బైబిల్లో, అలాంటివి వాడుకొని తీసుకుంటాం అనమాట. ఇందులో చాలా పొరపాట్లు కూడా ఉంటాయి, అవునా? ఎందుకంటే మనం తీసుకునే రిఫరెన్స్లు ఏవి కూడా సందర్భానికి యాప్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, అవునా? అక్కడ ప్రేమ గురించి ఉంటుంది కానీ అన్ని ప్రేమల సందర్భాలు ఒకటి కాదు, అవునా? అక్కడ ప్రాబ్లం ఏమిటంటే సందర్భాన్ని మిస్ అయ్యే ప్రమాదము ఉంటుంది. సో అందుకే డిడక్టివ్ స్టడీ మెథడ్ లో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి అని అంటే ఏముంటదంటే సిద్ధాంతాన్ని ముందే తెలిసి దానికి ఆధారాలు కావాలనుకుంటే ఉపయోగకరం. ఎప్పుడు ఉపయోగకరం అవుతుంది? ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడాలి. రక్షణ గురించి ఆ అవగాహన కలిగి ఆ రక్షణకు సంబంధించిన వచనాలు తీసుకొని వివరిస్తే ప్రయోజనం ఉంటుంది. అసలు ముందు రక్షణ అంటే అవగాహన లేకుండా రక్షణకు సంబంధించిన అనేకమైన వచనాలు క్రోడీకరించడం వల్ల ఏమవుతుంది? తప్పుడు అర్థ వివరణే బయటికి వెళ్తుంది, అవునా? అంటే ఎప్పుడు ప్రయోజనకరం అవుతుంది డిడక్టివ్